ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాల్సి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అయితే లైక్ వేసుకోండి. ఆల్రెడీ మీరు తమిళ చూసే ఉంటారు. మన ఛానల్కి అయితే గూగుల్ పిన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్కి అయితే గూగుల్ పిన్ అయితే వచ్చేసింది. అంతా మీ వల్లనే ఫ్రెండ్స్. మీరు నాకు చాలా సపోర్ట్ అయితే చేసినారు. అలా సపోర్ట్ చేయడం వల్ల అయితే మన ఛానల్కి గూగుల్ పిన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. మిమ్మల్ని అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు చాలా మంచి కామెంట్లు కూడా ఇచ్చేవాళ్ళు. అంటే నాకు ఇప్పుడు వరకు అయితే ఒక బ్యాడ్ కామెంట్ కూడా రాలేదు. నా వీడియోస్ని చూసి మంచి కామెంట్లతో నన్ను ఎంకరేజ్ చేసినారు. అలా మీరు చేసే కొంది నాకు మంచి వీడియోలు తీయాలనిపించేది. వాటి కోసం కూడా అది పనిగా మీకు మా అడవిలో పోయి చూసినారు కదా, నా వీడియోస్ చూస్తూనే ఉన్నారు. మా అడవిలో పండే పండ్లు కానిచ్చి మీకు మొత్తం చూపించుకుంటూ వచ్చినాను. అలా నేను కొన్ని పండ్లు మీకు పెట్టినప్పుడంతా అక్క మేము ఈ పండు అంటాం, అక్క మీరు ఈ పండ్లు అంటున్నారు అనేసి మొన్న దానే పెట్టిన చిట్టపటాల పండు అని పెట్టిన. మీరేమన్నారు? తునిగి పండ్లు అన్నారు. అలా కొన్ని విషయాలు మీ గుండెని ఎంగడే తెలుసుకున్నాను అనమాట. అలాగా నా నుంచి కూడా మీరు కొన్ని తెలియని విషయాలు కూడా చూస్తున్నారు. అలాగ నా వీడియోస్ చూస్తా నన్ను మంచి అభిప్రాయంతోనే నన్ను అయితే ముందుకైతే తీసుకుపోయినారు. అది చాలా సంతోషంగా ఉన్నది. మీరు నాకు సపోర్ట్ చేయడం వలన అయితే మనకు ఛానల్కి అయితే గూగుల్ పిన్ అయితే వచ్చేసింది అనమాట. నాకు సంతోషంలో అయితే మాటలైతే రావటం లేదు. ఎందువలన అంటారా, మేమైతే ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేసేటప్పుడు మేము ఏప్రిల్ 21వ తేదీలో అయితే స్టార్ట్ చేసినాము. అదే తిరిగి ఏప్రిల్ వచ్చేటప్పటికైతే మన ఛానల్కి గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చేసింది అనమాట. అందువల్ల నేనైతే సంతోషం పట్టుకోలేకపోయేది. నేను వీడియోస్ చూస్తూనే ఉంటాను అనమాట. అంటే చూసేటప్పుడు కొంతమంది 5 ఏళ్ళకి 4 ఏళ్ళకి ఎలాగా గూగుల్ పిన్ వచ్చింది, మాకు అలా వచ్చింది ఎలా వచ్చింది అంటే సంవత్సరాల ప్రకారం అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చెప్పుకుంటూనే ఉంటారనమాట. కానీ మనకి ఒక్క సంవత్సరానికి కూడా ఇంకా 10 రోజులు అంటే మేము ఏప్రిల్ 21 కదా, ఇంకా మనకి చాలా ఉన్నదనమాట రోజులు గడిచేదానికి సంవత్సరానికి. మనం ఒక్క సంవత్సరానికి మనం గూగుల్ పిన్ సాధించినామా అని సంతోషం వచ్చేసింది. చాలా ఆనందంగా పడ్డా అనమాట. అంతా మీ వల్లనే ఫ్రెండ్స్. నాకు ఎలా ఉందంటే చెప్పుకోలేకపోతున్నాను. నా ఫీలింగ్స్ ఎలా మీతో షేర్ చేసుకోవాలనేది కూడా చెప్పుకోలేకపోతున్నాను. అంత సంతోషంగా ఉన్నది. ఒక చిన్న పల్లెటూరు కదా, మనం పెడితే చూస్తారా చూడరా అని ఒక గిల్టీ ఫీలింగ్ ఉన్నది అనమాట. అలాగే మేము స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్లోనే మా పొలంలోనే చేసినాం. మా పొలంలో కాదు అడవులోనే స్టార్ట్ చేసినాము. మా ఊరు అడవులోనే ఈత పండ్ల కాంచి స్టార్ట్ చేసినాము. అలా మా పొలంలో గెంజిగట్ల కాంచి అయితే స్టార్ట్ చేసినాము. ఇది ఎవరు చూస్తారా అనేసి కేవలంగా తీసేసి పారేస్తారు అనుకున్నాను. అలా అనుకోలేదు ఫ్రెండ్స్. మీరు నా వీడియోస్ కాడే కొంచెమైనా కాడే చూస్తూ వచ్చినారు. దానికి 1 కానించి ఇప్పుడు మనకి ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబరు? 1500 సబ్స్క్రైబర్ దాకా అయితే వచ్చేసినారు మనకి. అలాగ అనిపించింది అనమాట. అలాగా నా వీడియోస్ చూస్తారు చూడరు అనుకుంటూ ఇప్పుడు గూగుల్ పిన్ దాకా అయితే వచ్చేసినాను. అలా ఒక చిన్న పల్లెటూరు నుంచి నేనైతే గూగుల్ పిన్ సాధించినానంటే చాలా సంతోషంగా ఉన్నదనమాట. కానీ కొంతమంది కేవలం తీసినారు, అరే అది మనం చూసిందే కదా, అరే అది చేసిన వంటే కదా, అది ఎంతసేపు వీళ్ళకి వీడియోలు పిచ్చి అనుకునేదనమాట. వాళ్ళు అనుకుంటారు, మన పాటికి మనం తీసుకుంటా పోదామనేసి నేనైతే వీడియోలు ఏం పట్టించుకోలేదు. వీడియోస్ నేను మా ఆయన అయితే కష్టపడి తీసుకుంటూ వచ్చేదనమాట. అడవులకి మామూలుగా మనం చేపలకి ఎట్టో పోతాం, ఇలా చేపలు పట్టుకుంటాం, అది మీకు చూపిస్తున్నాం. అవి పట్టుకుని వచ్చి మేము కూడా ఏదైనా ఫ్రై కానీ అంటే పులుసు కానీ పెట్టుకుని చేసుకుని తినేవన్నమాట. అలా మేమైతే కొంతమంది అంటూ ఉంటారు, పట్టించుకోకూడదు ఫ్రెండ్స్. మనము అలా వాళ్ళు అనేరుకుంది, అబ్బాయి ఇలాగ అంటున్నారే, వాళ్ళు ఇలాగ అంటున్నారే అనేసి మనం అనుకునేసి మనం మొగ్గుచ్చుకున్నాక మనకే నష్టం. ఎందుకంటే ఒక యూట్యూబ్ నుంచి మనం డబ్బులు మనకి అంటే రావాలనుకుంటే ఒకరు తిట్టినారే, ఒకరు అసహించుకుంటున్నారే, అవన్నీ అయితే మనం పట్టించుకోకూడదు. ఏంటంటే మన పాటకు మనం తీసుకుంటా పోతా ఉంటేనే మనకి రేపు మనం ఇప్పుడు సక్సెస్ అయ్యి మాకు ఒక పేమెంట్ తీసి పెట్టినామనుకో, అబ్బా అందుకే ఇలా ఈ మాట తీసిందా అనేసి అనుకునే వాళ్ళు రేపు మనతో సంతోషంగా మాట్లాడతారనమాట. అంటే వాళ్ళకి మనసులో ఉంటుంది అనమాట, ఒరే మనం ఇలాగ అన్నాం ఒకప్పట్లో, ఇప్పుడు అమ్మాయి చూడు ఎంత బాగా యూట్యూబ్ తీసుకొని
మన పొలంలో మన ఉండే పల్లెటూరులో ఉన్నట్టువే తీసి ఎంత చక్కదనంగా పేమెంట్ వచ్చి ఇలాగ సంతోషంగా ఉన్నారు అనేసి ఓలికి అప్పుడు ఓలే అనుకుంటారు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే మనకి 1000 మంది సబ్స్క్రైబరు ఇలాగ 4000 వాచ్ టైం వచ్చినప్పుడు ఆడించి అయితే మాకు మౌంటైన్స్ ప్రాసెస్ మొత్తం శ్రీ కాళహస్త్రిలో నాగన్న గారు అయితే మాకైతే మొత్తం చేసినారు. ఆ అన్న చేయడం వలన అయితే మాకైతే గూగుల్ పిన్ కూడా చాలా తొందరగా వచ్చిందనమాట. 10 రోజులకంతా మాకైతే గూగుల్ పిన్ అయితే వచ్చేసింది. ఆ అన్నగాడే చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు మాకైతే చాలా హెల్పింగ్ అయితే చేసినారనమాట. ఈ మౌంటైన్స్ విషయంలోకైతే గూగుల్ పిన్ వచ్చిన వలన అయితే మీతో ఏం చెప్పినాను కానీ నాకే అర్థం కాలేదు. ఏదన్నా చిన్న చిన్న తప్పులు చెప్పున్నా మీరైతే సర్దుకోండి, నాకు ఉన్నది చెప్పినాను అంటే నాకు నోటికి ఏమొచ్చింది నాకే తెల్ల మాట్లాడింది. కానీ మీరు ఏదన్నా అనుకుంటే మాత్రం కూడా నన్నైతే క్షమించండి తప్పుగా అని చెప్పుకుంటే. మన ఛానల్కి అయితే గూగుల్ పిన్తో మీ ముందుకైతే ఇలా వచ్చినాను. అలాగా మా ఇంట్లో అయితే మేము అందరము, నేను మా ఆయన మా 2 పిల్లలు మా అత్తమ్మ, మేము 6 మంది అయితే ఉంటామన్నమాట. ఒకే ఇంట్లోనే ఉంటాము 6 మంది. కానీ మేము ఏడవ పోయినా ఎక్కడికి వచ్చినా మా అత్త మామ అయితే ఏం అనేవాళ్ళు కాదు. కొంతమంది అయితే ఏం రాని ఒకటే ఫోన్ పిచ్చా, ఎలా గెత్తుకుపోతావు అలా గెత్తుకుపోతారు, ఇంట్లో పని బాట లేకుండా తిరుగుతూ ఉన్నారు. మాకు పొలం పని కూడా ఉంది. కొన్ని విషయాలు అయితే మేము పొలం పని కూడా వదులుకుని మరి వీడియోస్ తీస్తామన్నమాట. ఎందుకంటే 3 రోజులకు ఒక సూరు 4 రోజులకు ఒక సూరు పెట్టాలన్నమాట. వీడియో లాగంటేనే అలా పెట్టాలి, అలా పెడితేనే రోజు పెట్టాలి లాగంటేనే మన వీడియోస్ అలా పెడితేనేనమాట. అంటే రోజు లాగ్స్ పెట్టాలన్నమాట. కానీ మాకు పొలం పనులు కొన్ని విషయాలు అంటే ఎక్కువ పనులు ఉన్నప్పుడు పెట్టలేకపోయేది. అయినా కూడా ఒక్కొక్కసారి 4 రోజులు అయిపోయింది 3 రోజులు అయిపోయింది అనేసి మేము కొంచెం పొలం పని కూడా ఆపుకొని వీడియోస్ తీసేది. అలా తీస్తున్నప్పుడు కూడా మా అత్తమ్మ కూడా ఏమనుకోలేదు, సరే ఆ వీడియో ఇలా అంటే రోజులు గడిచిపోతున్నాయి మీకు 2 రోజులు అయిపోయింది 3 రోజులు అయిపోయింది సరే తీయబండి నాన్న అనేసి మాకైతే మా అత్తమ్మ కూడా చాలా తిట్టుకుంటా ఏమనుకోకుండా అయితే మా అత్తమ్మ కూడా నాకు చాలా సపోర్ట్ ఉన్నారు. ఇంట్లో వాళ్ళు మనకు సపోర్ట్ ఉంటేనే కదా మనం దేనికైనా బయటకైనా దొగ్గలుగుతాం. అలా మా అత్తమ్మ కూడా సపోర్ట్ చేయటం వల్ల నేను మా ఆయన ఫ్రీగా కూడా తిరుగుతాను. ఒకవేళ పిల్లల విషయంలో కూడా అంటే ఇంకొక మామూలుగా మేము దొరసపట్నం మీకు బీచ్ విషయంలో చూపించుంటాము. అక్కడ పోవాలని కూడా మా పిల్లలు కూడా మా అత్త మామ పెట్టుకునే ఉంటారు. అట్లా బీచ్కి పోయి మేము వీడియోస్ తీసుకురొచ్చి నైట్ పూట వీడియోలు కూడా ఉన్నాయి మీకు, అలా నైట్ పూట వదిలేసి వెళ్తామన్నమాట. అలా పిల్లల్ని వదిలేసిపోయినా కూడా ఇంట్లో అత్త మామ తిడతారు. కానీ మా అత్త మామ దేవుళ్ళతో సమానం మాకు, అంటే పిల్లల విషయంలో బాగా పెట్టుకుని ఉంటారు. వీడియోస్ తీయాలి మేము అంటే మా పిల్లల్ని చూసుకోమని చెప్పాల్సిన అవసరం లేదు. వీడియోకి వెళ్తున్నామంటే అంటే ఆటోమేటిక్ పోలే ఎత్తుకునేస్తారు, అవునా ఈ వీడియోకి వెళ్తారనేసి పిల్లలు చూసి పెట్టుకుంటారు మా పిల్లకాయలు ఇద్దరిని. అలాగా ఇంట్లో నాకు చాలా సపోర్ట్ ఉంది. అలాగే ఇంట్లో సపోర్టు నేను వీడియోస్ తీయడం వల్ల మీ సపోర్టు ఇద్దరు సపోర్ట్ ఉండాలి. నాకు కొండంత ధైర్యం ఉన్నది ఫ్రెండ్స్. గూగుల్ పిన్కి అయితే ప్రస్తుతానికైతే వచ్చేసినాము. ఇంకా మాకు మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. మీరు మాకు సపోర్ట్ చేసే కొంది మా పల్లెటూరులో ఇంకా జరిగే విషయాలన్నీ మీకైతే తీసుకుని ముందుకైతే వస్తాము. ఎంజీ వ్లాగ్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.